వెళ్ళిపోదామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల అంతర్మదనం. ఈ పరిస్థితి కరెక్ట్ టైంలో బాంబు వేల్చిండు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళ అంతర్మదనం అసలు ఉందామా, ఈ పార్టీలో వెళ్ళిపోదామా అని చెప్పేసి ఎమ్మెల్యేలు ఒక కడియం శ్రీహరి గాంధీ తప్ప. కడియం శ్రీహరి ఏమో వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే, ఇక ఆన్నే ఉంటాడు కడియం శ్రీహరి. ఇటు పోతే అరికపూడి గాంధీకి సంబంధించి ఏదో పదవి ఇచ్చిండ్రు, మళ్ళీ నేను ఈ పార్టీలో లేని బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కథ ఉన్నది. ప్రతిపక్ష నాయకునికి పోవాల్సిన పదవిని పార్టీ మారిన ఎమ్మెల్యేకి ఇచ్చిండ్రు. ఇక అరికపూడి గాంధీ కూడా అత్తడా రాడ తెలియదు, కానీ మిగతా 8 మంది ఎమ్మెల్యేలు అంతర్మదనం. మొన్న అసెంబ్లీలో వాళ్ళ పరిస్థితి చూసినాం, దానం నాగేందర్ మాట్లాడిన మాటలు చూసినాం. ఆ దానం నాగేందర్ మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డికి సురుకులు లెక్క అనిపించినాయి. ఎంబటే స్పందించుండు రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయింపుల గురించి నేను మాట్లాడకూడదేమో కానీ ఒక సిద్ధాంతం లేక పార్టీ మారుతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు పార్టీ మారినరు, సిద్ధాంతం లేక పార్టీ మారినరు. అంత 10 మంది మారినరు. ఆ 10 మంది గురించి మాట్లాడిరా, మరి దేని గురించి మాట్లాడిరు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి ఎంబడే స్పందించిండు, ఆ ముచ్చట తెలిపిండు. ఇక ఆ స్పందనతోని వీళ్ళు అంతర్మదనంలో పడ్డట్టు తెలుస్తా ఉన్నది. ఒకసారి చదువుదాం మనం. దానం నాగేందర్ తిరుగుబాటు సంకేతమా? అరికపూడి గాంధీ కడియం శ్రీహరికి తప్ప మిగతా 8 మందికి దక్కని ప్రియారిటీ. అరికపూడి గాంధీకి ప్రియారిటీ ఇచ్చిండ్రు, కడియం శ్రీహరికి వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. అట్లనే కడియం శ్రీహరికి ఒక మంచి విలువనే ఇస్తారు. కానీ మిగతా 8 మంది ఎమ్మెల్యేలను ఆగం చేసిండ్రు, దిక్కులేని పత్తులను చేసిండ్రు, ఏడవైనా పట్టించుకుంటలేరు. కనీసం దానం నాగేందరు ఇంటాంకల పోతా అన్నా కూడా ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా అపాయింట్మెంట్ ఇయ్యని పరిస్థితి. దానం నాగేందర్కు కొద్ది రోజులుగా అపాయింట్మెంట్ ఇయ్యని పరిస్థితి రేవంత్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం ఎట్లయితే అపాయింట్మెంట్ ఇస్తలేదో దానం నాగేందర్ కూడా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడట. ఈ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక చూడండి, మిగతా 8 మందికి దక్కని ప్రియారిటీ. చంద్రబాబు మనుషులనే రేవంత్ ఇంపార్టెన్స్. బదనామై పార్టీ మారితే పట్టించుకోకపోతే ఎట్లా? ఏ రకమైన ప్రయోజనాలు నెరవేర్తలేవు. అసొంటప్పుడు పార్టీ మారి ఉపయోగం ఏంటిది? ప్రభుత్వంపై పార్టీ మారిన ఎమ్మెల్యేల తిరుగుబాటు, సొంత గూటికి వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు, బీఆర్ఎస్ చీఫ్తో మంతనాలు జరుపుతున్న నేతలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ముమ్మర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. ఆయన నా డౌట్ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, అప్పుడు టీడీపీల నుంచి వచ్చిన వాళ్ళు, ఈ పార్టీ మారిన వాళ్ళందరూ పాపం మరి వాళ్ళ గురువును మోసం చేసి టీడీపీలకి వెళ్ళి ఇంట్లో జాయిన్ అయినరు, బీఆర్ఎస్ పార్టీలో వచ్చిందని చెప్పేసి పీలుగిట్ల అయిండేమో రేవంత్ రెడ్డి తెలియదు, కానీ వీళ్ళని ఆగం చేయాలని చెప్పేసి వీళ్ళని లాక్కొని ఈ 8 మందిని ముప్పు తిప్పలు పెడుతున్నట్టే కొడతా ఉన్నది. పగ గిట్లా సాధించుకుంటున్నట్టే నాకు అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు బట్టి చూస్తే, పాపం వీళ్ళని పట్టించుకోకపోవడం దాన్ని బట్టి చూస్తే, నాకు టీడీపీలకెళ్ళి వచ్చిండ్రు కాబట్టి, టీడీపీలకెళ్ళి పోయిండ్రు కాబట్టి వాళ్ళని ముప్పు తిప్పలు పెడతా, 3 షేర్ల లీవ్ దాగిపిస్తా అని చెప్పేసి గుంజుకున్నట్టే తెలుస్తా ఉన్నది. కమిట్మెంట్లు అంటిరి, అవ్వు అంటిరి, ఇవ్వు అంటిరి, జాగల కబ్జాలు పెట్టుకోవచ్చు అంటిరి, మీ బిజినెస్లో జోలికి రామంటిరి, ఇటు డీడీలు అంటిరి, 200 కోట్లు అది చేస్తే మొత్తం మీద ఇగో ఈ పరిస్థితి. మాఫీ చేతిరి, పార్టీ మారంగానే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అనుకొని వీళ్ళు గోడ దుంకుతే పాపం వీళ్ళని పట్టించుకున్న పాపాన పోతలేరట. ఏ పనులు అయితే లేవట, ఏ ముచ్చట్లు చెప్పిన ముచ్చట్లన్నీ ఏమంటారు, అది ఇల్లు దాటేదాకా సర్ది కట్టినట్టు చేస్తారు కదా. ఇగో సర్ది ముళ్ళ ఆశ చూపెట్టి, సర్ది ముళ్ళ ఆశ చేపెట్టి ఇల్లు దాటిచ్చిరు, కానీ పాపం ఆడికి పోయినాక బుక్కడి బువ్వ కూడా పెడతలేరట. ఈ పరిస్థితి ఉన్నది. అందుకని అంతర్మదనం, మేధో మదనం మొత్తం మీద వాళ్ళు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లుగా ఉంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలుస్తుంది. అనవసరంగా పార్టీ మారినమన్న భావనలో ఆ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. తొందరపడి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్లో ఉండలేక, ఇటు తిరిగి బీఆర్ఎస్లోకి రాలేక లోలోపల మదనపడుతున్నారన్న చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవల్లి ఎమ్మెల్యే కాళ యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే దానం నాగేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చేశారనే ప్రచారము జోరుగా జరుగుతా ఉన్నది. పాపము పోచారంకి ఏం తక్కువ చేసిండ్రోళ్ళ కేసీఆర్, వీళ్ళందరికీ ఏం తక్కువ చేయలే, ఉట్టిగా పోయిండ్రు, ఆశపడిపోయిండ్రు, ఇప్పుడు ఆగమైండ్రు, మళ్ళీ అత్తరా రార కూడా తెలియదు. ఇక వీళ్ళ గురించి మన రేవంత్ అన్న ఏం మాట్లాడుతుండ్రంటే, ఇప్పుడు దానం నాగేందర్ కొన్ని మాటలు మాట్లాడిండ్రు కదా, ఆ దానం నాగేందర్ని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడిండ్రు, డైరెక్ట్ చెప్పిండ్రట. ఇప్పుడు నువ్వు మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ గెలువు, బై ఎలక్షన్స్ పెట్టు, మళ్ళీ గెలిచిన తర్వాత అప్పుడు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి దానం నాగేందర్కి చెప్తారు. ఇప్పుడు దానం నాగేందర్ రాజీనామా చేసుడు ఎప్పుడు? ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తేనే ఆయన రాజీనామా చేయాలి. ఆయన ఎందుకు రాజీనామా చేయాలి? ఏదో బదిలాడుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో కొత్త మరి యాక్సెప్ట్ చేస్తారా లేదా తెలియదు, కానీ మొత్తం మీద ఈ పరిస్థితి. ఇగో
ఇట్లున్నది. ఏదో అనుకుంటే మరేదో అయినట్లున్నది దానం నాగేందర్ పరిస్థితి. మంత్రి పదవి వస్తుందని ఆశపడి పార్టీ మారితే అక్కడ కనీస మర్యాద కూడా దొరకడం లేదట. కనీసం ముఖ్యమంత్రి కూడా ముఖం చూడలేదని తెలుస్తోంది. ఈ ఎన్నిసార్లు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసినా కలవడం లేదని సమాచారము. మొత్తం మీద ఈ పరిస్థితి. దానంకు తేల్చేసిన అధిష్టానం రాజీనామా చేసి ఉప ఎన్నికలు గెలువు, నీ ప్రయోజనాలు కూడా నెరవేరితే ప్రభుత్వం మీద అధికారుల మీద నోరు జారకు. మేము రమ్మన్లే, నువ్వే వచ్చినావు. మేము రమ్మన్లే, రమ్మనందే పోయిండు పాపం దానం నాగేందరు. పోయిండు ఆడ సికింద్రాబాద్ నుంచి ఎంపీ టికెట్ ఇస్తే పోటీకి నిలబడ్డాడు. రమ్మనందే పోయిండు. ఈ పరిస్థితి ఉన్నది పాపం. ఇప్పుడు ముఖం మీద లాగి పెట్టి సాచిపెట్టి కొట్టినంత చేసిండు రేవంత్ రెడ్డి. నువ్వు అత్త అంటేనే జాయిన్ చేసుకున్నాం. ఇటీవల కామెంట్స్తో దానం నాగేందర్పై సీరియస్ అయిన కాంగ్రెస్ అధిష్టానం కొంతకాలంగా దానంకు దొరకని సీఎం అపాయింట్మెంట్ ఈ కథ ఉన్నది. నువ్వు అత్త అన్నావు, నిన్ను బలమీటికి రమ్మనిలే, నువ్వే అత్త అంటే నేను జాయిన్ చేయించుకున్నా అని చెప్పేసి పాపం ముఖం మీదే చెప్పేసిండట రేవంత్ రెడ్డి. ఇది ఇలా దానంకి చెప్పిండు. రేపు మీ 7 మంది ఎమ్మెల్యేలకు చెప్పరని నమ్మకమేంది? అంత పాయిరం పెంచుకొని అంత చేసిన ఎంపీ టికెట్ ఇప్పించిన దానం నాగేందర్నే గట్లన్నాడు. ఇలా మీ పరిస్థితి ఏందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వచ్చేదాకా తెల్లందాకా పొద్దుందాకా పొద్దుగాల రాత్రి అనకుంటా అలా ఇండ్ల చుట్టూ తిరిగిండు. ఓడదాటిదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న శాస్త్రం చేసిండు పాపం రేవంత్ రెడ్డి. వీళ్ళ పరిస్థితి ఇక ఇప్పుడు అడసు తొక్కనేలా కాలు గడగనేలా అన్నట్టు అయిపోయింది పరిస్థితి.